ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ బొంతల రాజేష్ రాయల్ చేపట్టిన సామాన్యుడి శంకారావం ప్రజా చైతన్య యాత్ర 16వ రోజు తిరుపతి నగరంలోని 15వ వార్డు ప్రాంతాలలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యంతో పాటు తిరుపతి జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ మరియు పార్లమెంటు కోఆర్డినేటర్ నీలగట్ట నగేష్లు పర్యటించారు. పలు ప్రాంతాలలో అధ్వానంగా పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. పూర్తిగా ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంతో పరిశుభ్రత లేదని, ప్రజలు రోడ్డుపై వెళ్లాలంటే ముక్కులు మూసుకొని పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలుసుకున్నారు. పలువురిని పార్టీలోకి స్వచ్ఛందంగా సభ్యులుగా నమోదు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆదర్శ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ పాలనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసక్తి కలిగిన వారు నాయకత్వ బాధ్యతలు చేపట్టుటకు పార్టీలోకి ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానిస్తున్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నీలా విజయభాస్కర్, యువజన నాయకులు అహ్మద్, విద్యార్థి నాయకులు అంజీ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందులన్నీ కూడా మాతో చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ స్పష్టి చెప్పాలంటే తిరుపతి ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తుకు ఓటేసి చట్టసభలకి ఎమ్మెల్యేని, ఎంపీ అభ్యర్థిని పంపించండి. వీటన్నిటికీ కూడా మేము పరిష్కరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే కానీ ఎంపీలు గాను తిరుపతిలో పోటీ చేయబోతా ఉన్నాము. ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున స్పందించి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారి సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న పాలకులు పూర్తిగా పరిపాలన గురించి మర్చిపోయి స్వార్థ రాజకీయాలకు అలవాటైపోయినారు. ఈ తరుణంలో ఒక సామాన్యుడిని ఆదరించి ఒక ప్రజాప్రతినిధిగా మనం చట్టసభలకు పంపగలిగితే ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యి ఒక మంచి పరిపాలనకి నాంది పలికిన వారు అవుతున్నారని తిరుపతిలో పుర ప్రజలకు కూడా అందరికీ ఒకటే తెలియజేస్తున్నాము. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేని, ఎంపీని గెలిపించి ఆమ్ ఆద్మీ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రజలందరూ సహకరించాలని పేరున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరడమైన. థ్యాంక్ యూ.